బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం. సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాలు చెప్పినారు. జిస్కా కాయా ఉస్కా నహీ బోల్తే అని. రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు. యూపీఏ అలయన్స్గా మిత్రపక్షాలను ఒప్పించే విషయం కావచ్చు, ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులను ఒప్పించే విషయం కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు సహకరించినారు. 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణ సమస్యని ఎవరిని విమర్శించదలుచుకోలే. ఇవాళ ఒకటే అనేక మంది అమరులైన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు, తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు దృఢ సంకల్పంతో శాసనసభలో తీర్మానం తిరస్కరించబడ్డ, ఆంధ్ర నాయకులు వ్యతిరేకించిన, ఆంధ్రాలో కాంగ్రెస్ ఉన్నదని తెలిసిన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. మీరు ఆ విలన్ అనే మాటలు కాంగ్రెస్ పార్టీని కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉంటూ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కానీ పార్టీగా అటువంటి మాట మాట్లాడితే పొరపాటు మంచిది కాదు అని కేసీఆర్ గారికి మనం చేస్తాం.